कामाला वो पोषण काबटी प्रभुत्व हाकंड्रचा कुणसी भी तो भी तुप काम तो करावाने आता अभी नवे आदमी दा चाइस नवे आदमी देता नहीं अपन उन्होंने काइन चाहे तो हेल्प करता नहीं अब 17 तारीखे सारी ताने माँ बाई बाई ने भैया बाई ने नान के मोटे से राम राम कैसे का तो नवे आदमी दा पतकाले गवर्नमेंट पतकाले चाणो का तो ఖచ్చితంగా कांग्रेस ने सरपंच रहतो वो पतकाले अपन ताने नावाचं काम चालायचं पतकाले नहीं निकले तो प्रभुत्व काम देनी अब सबिता मैडम छ कुर्सी कामाले विकोन 2 वर्ष है 2 वर्षला कुर्सी काम ही कोने अंतक मुंद सबिता रेड्डी व्यक्तीना प्रभुत्व केसीआर प्रभुत्व मृतवी जरा कामाला लायक कराई अब मात्र एक कामाला देरे कोणोना काबटी केएलआर सर प्रभुत्व इन्चार्ज एमएलए छ रवींद्र सुरप रवींद्र नागेना గెలుచామంతో ఓర్ ద్వారా అప్పుడు ఆయతో కూడా రోడే కానీ డ్రైనేజ్ కానీ కొన్ని చోట్ల రాస్తే సమస్యలు చేద్దాం రాస్తా వచ్చి కొన్ని కిదేचा కొన్ని धमकीचा ओय भी करावांचा अमे येदून पकड़ा तो कर सकता नवो काम चाणो आपण नवो सरपंच चाणो सेम दिने चाइस आपण एकले नहीं लेनो कसं कतो अब मन भी आई के मन भी चाइस आई हमार तम्मुडे देना को कसं कतो मैं एकलो खाण म आतरे नहीं सर हमार तम्मुडू वेणो ओला रुजगे देनो चाइस कतो कोण रच अब अंतक मुंदु चंद्रबाबु नायडू की चंद्रबाबु नायडू सर వైఎస్ రాజశేఖర రెడ్డి ఓర్ తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అలా మార్పు అనేది మార్పు కూడా రావాలి ఒకరికి ఇస్తే డెవలప్మెంట్ కొంత అవుతుంది కొంత కాదు కాబట్టి కంపల్సరీ आपण సేవేన సురప రవీంద్ర నాయకేన భారీ మెజారిటీతో గెలిచాను కరణ్ మనని కర్తవ్యం पूरा ఓర్ ద్వారా కుర్చీ పరిమాణ ఖబతాయి पेन्शन भी 58 संवत्सराल पेन्शन आपण कोणता आम्ही तांडेमा पेन्शन एकी ऐकोंदी 58 संवत्सराल पेन्शन एकी बुडबुड डोगरान अवेला कोणता आम्ही ऐकोंदी सवारून गेलचा म्हणतो कंपल्सरीगा ये पेन्शन मात्र रवींद्र नायक द्वारा आपण ले सकता उसे काही सकतो 10 लाख रुपये ओटीले ऋण भी एमएलए चा म्हणून अंत मग दिने कोण ओटीले ऋण अब मात्र देरेच अట్లాగే ఇందిరమ్మ घर 22 घर दिनेचा आपण ठाणे 90 घर सॅंक्शन यायचं इंदिरामा घर 90 सॅंक्शन यायचं स्टेप बाय स्टेप कंपल्सरी लावायचा हामी एक चाइस दो ओके దయచేసి ఈ खाली 4 నిమిషాలు వాద करना हामी वाद करना पब्लिक सेवन है हम वाद करना ओके टेंशन का है अब बेसमेंट इंदिरामा घर कोणता आम्ही ना गरीब लोग है ना हमें ना बेसमेंट लेवल लगाते हम कि हम बांध रहे को नहीं तो कैंसिल है यार काबटी वो अंदर मोटा मनुष्य कर लेता है आता नहीं हम एक 50,000 सहायम कर सकता तो हम बेसमेंट तैयार कर लो गवर्नमेंट बिल तुम्हारा नाम मत कैंसिल कर लो ఇంతకు ముందు కూడంగా ఒక్క రోడ్ ఏలే ఏది చేయలేదు ఒక్క డెనిస్ మాత్రం ఎంపీటీసీ పండ్ల అది కూడంగా కింది వాళ్ళ ఒక్క డెనిస్ మాత్రం వేయించారు అది చేసినాము ఇది చేసినాము అని ఏది చెప్పొద్దు అది తప్పు మాట మాకు ఏమి ఇయ్యలేదు ఇంత ముందు కూడా ఇయ్యలేదు నేను ఒక ఓటర్ని కాబట్టి చెప్తున్నా నేను ఏది ఏ తండల ఒక రోడ్ వేయించలేదు ఒక్క డెనిస్ మాత్రం ఏది ఒక్క అది ఎంపీటీసీ ఫండ్లో మాత్రం ఒక్క డెనిస్ వేయించారు అది తెచ్చినాము ఇది తెచ్చినామంటే అన్ని వేస్ట్ మాటలు నేను ఒక ఓటర్ని కాబట్టి చెప్తున్నా ఏది ఏపీఎల్ దయచేసి మీ కాల్ మొక్తా ఓటర్లు అందరికీ చెప్తున్నా మాకు ఏది ఇవ్వలేదు ఇది నిజం కాబట్టి నిజమే చెప్తున్నా ఏది చేయలేదు థ్యాంక్ యూ ఏదైనా ఎప్పుడైనా గ్రామాలకు వెళ్ళిందా ఏదైనా ఊరికి వచ్చిందా ఏదైనా వేరే కార్పొరేషన్కి వెళ్ళిందా లేకపోతే ఏదైనా కౌన్సిలర్లో ఉన్నది అక్కడే వెళ్ళిందా ఇప్పటి వరకు ఎక్కడ రాలే ఆమె చేస్తుందల్లా ఒకే ఒక పని ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆమెకు ఒక సానుభూతి కావాలి ఆమెకు ఎవరైనా చనిపోతే ఆమెకు సానుభూతి కావాలి అమ్మ తల్లి వచ్చింది అని చెప్పేసి అంతే తప్ప ఆమెతోని ఎటువంటి పనులు కావు ఇప్పుడు కూడా కాదు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఆ 3 సంవత్సరాల వరకు కూడా ఆమె ఎటువంటి పనులు చేయలేదు ఆమె ఒక ఎమ్మెల్యేగా చేయనప్పుడు సర్పంచ్ గెలిస్తే ఎటువంటి పనులు చేస్తారో మీరు అందరూ గుర్తించాలని ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాను కానీ పోనీ ఎక్కడైనా చనిపోయారని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి చాలా మంది ఏమనుకుంటారు ఎంతో అంత ఆర్థిక సహాయం చేస్తారని అనుకుంటారు కానీ ఆమె వస్తుంది
పోతుంది కానీ ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎక్కడ ఎవరికైనా ఇచ్చిందా ఆమె? ఎవరికైనా చనిపోయిన దగ్గర ఎప్పుడైనా చనిపోతే వచ్చినప్పుడు ఏమైనా ఇచ్చిందా? ఎక్కడ ఇయ్యదు, ఒక్క రూపాయి కూడా ఇయ్యదు. ఎందుకంటే ఆమె వస్తుంది వెళ్ళిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రజలందరూ ఆమె మీద నమ్మకంతో ఆమె ఎక్కువ ఎమ్మెల్యేగా గెలిపించింది. కానీ ఆమె ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది కానీ ఎటువంటి పనులు చేయదు. ఇంకా గతంలో అంటే ఫ్యూచర్లో కూడా ఆమె ఏమీ పనులు చేయదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చేతులేసి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఆమె ద్వారా గెలిచిన ఏ ఒక్క సర్పంచ్కి పనులు, గవర్నమెంట్ పనులు, ఎటువంటి పనులు, డెవలప్మెంట్ పనులు రావు. కాబట్టి దయచేసి మీరు గుర్తించి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా ఎవరితోని అయితే పని అవుతుందో, ఎవరితోని అయితే మన డెవలప్మెంట్ పనులు అవుతాయో, ఎవరితోనే అయితే మనకు గ్రామాభివృద్ధి జరుగుతుందో అటువంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అది కూడా ఆ కంపెనీలలో ఏం చేస్తుంది ఆమె, అక్కడ ఇక్కడ వచ్చి అంతో ఇంతో వసూలు చేసుకొని ఆ మంచిగా ఇంటికి వెళ్తూనే మంచిగా బొజ్జు ఉంటుంది ఇంట్లో. కానీ ఏం పనులు ఉన్నాయి ఆమెకి? ఏమీ పని లేదు. అక్కడ ఆ కంపెనీలో ఆమె డైరెక్ట్ పోదుగా ఏం చేస్తుంది, నా సొంటానికి పంపిస్తుంది. ఆడికి నేను పక్కన చెప్తా, వాడికి పోయి రాపో అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి మనోళ్ళు నా సొంటోడు పోయి ఆడ ఏం చేస్తారంటే అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కావాలంటే తండలో అందరికి అడగండి, తెలుసుకోండి. ఇప్పుడు జరుగుతున్నది అదే. కేసీ తండలో ఇప్పుడు జరుగుతుందంటే ప్రతి కంపెనీకి వెళ్ళి వసూలు చేసుకొని వస్తున్నారు, తింటున్నారు. ప్రతి కంపెనీకి వసూలు చేసుకొని వస్తున్నారు. మీలాంటి వాళ్ళకు ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారమ్మా. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరు గమనించాలి. ఖచ్చితంగా గమనించి ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మంచి పని చేసే వాళ్ళకి, మీలో ఒకరిగా కలిసి ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని అందరికీ పేరు పేరున్న నేను మనవి చేస్తున్నాను. మీలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. మరి మీరు ఏం చేస్తారని చెప్పేసి మీరు అడుగుతారని చెప్పేసి నేను కూడా కొన్ని నిర్ణయాలు నిన్న చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు చాలా మంది వచ్చారు ఈరోజు. కాబట్టి మళ్ళీ ఇంకోసారికి మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకోసారి చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఆడపిల్లలు పుడితే ఆ ఆడపిల్లకి సెక్యూరిటీగా 10,000 రూపాయలు నా సైడ్ నుంచి నేను సహాయం చేస్తానని చెప్పి అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్, ఆడపిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. మరి దాంతోపాటు ఎవరైనా ఆరోగ్యము క్షీణించి చనిపోతే, పెద్దలు ఎవరైనా ఆరోగ్యము పాడి జ్వరాలు కానీ ఏమన్నాయి ఎవరైనా చనిపోతే వాళ్ళకి నా తరఫు నుంచి ఆ వ్యక్తికి ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు నేను సహాయం చేస్తానని మనం చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు కొంతమంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. ఆ ఇంద్రమ్మ ఇల్లు కనీసము అంటే ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి వస్తుందంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, రేకుల షెడ్డులో ఉన్న వాళ్ళు, అంటే ఇల్లు కట్టుకొని రేకులు ఉంటాయి, లేకపోతే పెంకులు ఇల్లు ఉన్నాయి, లేకపోతే గుడిసెలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళకే ఇస్తుంది ఆ ఇల్లు. అట్లాంటివిగా మనకు తండలో 22 ఇల్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 22 ఇల్లు వచ్చినాయి. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ అంట 2 వచ్చినాయంట. ఎన్ని వచ్చినాయి? 2. అది కూడా వాళ్ళకి అడిగినా నేను, తల్లి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందంట కదా, మరి 7 ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్ళిరా అంటే నీకు డబుల్ బెడ్రూమ్ నీకు ఒక దండము, నీ డబుల్ బెడ్రూమ్ ఒక దండం నాయన, నాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమి వద్దు, నీకు ఇంద్రమ్మ ఇల్లు ఉంటే నేను ఈ తండలో బతుకుతా అని చెప్తున్నా. ఎందుకంటే ఆమెమో ఎక్కడ ఉంటుంది? తండలో ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఏమో వేరే అడవిలో వచ్చింది. ఆ పిల్లలను వాళ్ళ సంసారాన్ని ఎత్తుకొని ఆ డబుల్ బెడ్రూమ్లో ఏడ ఉంటుంది? ఆమె ఏడ ఉండదు. నా డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమీ వద్దు. ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది? ఏదో ఒక అడవిలో తీసుకుపోయి బిల్డింగ్లో కట్టి ఇళ్ళని తీసుకుపోయి అండ వేసేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా బతుకుతారని మీ అందరికీ నేను ఒకసారి మనవి చేస్తున్నా. కాబట్టి మీరు ఇటువంటి ప్రభుత్వానికి గుర్తించి మీరు అందరూ సహాయం చేయాలని ఇంకోసారి మనవి చేస్తున్నానమ్మా. నేను చూశాను కూడా
దగ్గరుండి కూడా చూశాను. అట్లాంటి పరిస్థితుల్లో కూడా లేరు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా నేను 50,000 రూపాయలు నేను ఆర్థిక సాయం చేయాలని వాళ్ళకు ఆర్థికంగా కొంత భారంగా ఏర్పడుతుంది తల్లిదండ్రులకు. ఎందుకంటే సంవత్సరాలు మొత్తము ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళు ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగం కోసము చదువుకోవడానికి వెళ్తే వాళ్ళకు పుస్తకాలు తీసుకోవడానికి కూడా కొన్ని సమయాలలో పైసలు లేవు. అట్లాంటి వాళ్ళకి ఎవరైనా పై చదువులకు కానీ లేదంటే ఉద్యోగాల కొరకు చదువుకునే వాళ్ళకు కానీ నేను ఖచ్చితంగా ఆర్థికంగా వాళ్ళకు పుస్తకాలు అంటే స్టడీ మెటీరియల్ అంటారు దాన్ని, ఆ పుస్తకాల వాళ్ళందరికీ నేను సహాయం చేయాలని ఈరోజు మనవి చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా చేసే పనులు మాత్రమే చెప్తున్నాము. అందరికీ ఈ విషయంలో మీరు ఖచ్చితంగా అవతలి వాళ్ళకు నమ్మి ఓటు వేయవలసిందిగా ఈరోజు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పెద్ద మాటలు మాట్లాడి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ప్రజలకు మోసం చేస్తున్నావు. ఇప్పుడు ఓట్ల కోసం మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు అంత తొందరగా మీరు వాళ్ళకు నమ్మితే మీరు చాలా మోసపోతారని చెప్పేసి ఇంకోసారి మీ అందరికీ నేను చేతులేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు కొత్తగా ఆలోచన చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. మీ అందరికీ ఏదైనా కొత్తగా చేయాలంటే వాళ్ళకు ఒక ఉత్సాహం అనేది ఉంటుంది, ఏదైనా చేయాలనే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా మనందరికీ మహిళా తల్లులకు పెద్దలకు లాస్ట్ 2019 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మా మాజీ సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మాకు కొత్తగా మొదటిసారిగా మాకు ఒక వార్డు మెంబర్గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి మా మాజీ సర్పంచ్ జ్యోతి శంకర్ గారి ఆధ్వర్యంలో మాకు అవకాశం వచ్చినందుకు ఈరోజు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఇచ్చిన అవకాశమే ఈరోజు 7 సంవత్సరాలుగా అంటే 5 సంవత్సరాలుగా ఆపోజిషన్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా మేము ఇక్కడ తండల్లోనే ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు మాకు అక్కడ ఇచ్చిన అవకాశం, వారు ఇచ్చిన అవకాశము ఇప్పుడు మా గ్రామం నుండి కేసితండ గ్రామం నుండి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారితో పాటుగా మా గ్రామం నుండి మా పెద్దలకు వాళ్ళందరికీ చేతులెత్తి అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అదే 7 సంవత్సరాలుగా మేము ఒక వార్డు మెంబర్గా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని రకరకాల ప్రజలలో ఉన్న సమస్యలను ఎత్తి గత ప్రభుత్వం ఉన్న వారికి నేను అందరికీ చేతులెత్తి చూపించడం జరిగింది. ఎందుకంటే అదే అనుభవం ద్వారా ఈరోజు మాకు సర్పంచ్ అభ్యర్థులుగా మాకు అవకాశం వచ్చినందుకు మేము ఈ గ్రామంలో మా అనుభవం ద్వారా మాకు సహాయశక్తుల వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. దాంతోపాటు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఖచ్చితంగా మేము గ్రామాభివృద్ధికి ఖచ్చితంగా మేము ముందు ఉంటామని చెప్పేసి ఈరోజు అందరి ముందర నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గ్రామంలో చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను దగ్గరికి వెళ్ళి అంటే ప్రతి డోర్కి వెళ్ళి మేము ప్రజలలో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు అందరికీ మేము హామీ ఇస్తున్నాము. దాంతోపాటు ఈ గ్రామంలో ఎన్నో విద్యా అవకాశాలు చాలా యువకులు కూడా చాలా ముందున్నారు, విద్యలో చాలా ముందున్నారు. వాళ్ళకు కూడా మేము మా సైడ్ నుంచి
ఈ విద్యలో చదువుకు ముందు చాలా అంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు మంచి మంచి అవకాశాలను కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ మేము హామీ ఇస్తున్నాము. దాంతోపాటు ఈ గ్రామంలో అంటే ఫ్యూచర్లో ఈ కేసీ తండాన్ని మేము అన్ని రంగాలలో విద్య కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాలలో మేము ఉద్యోగ రంగాలలో కానీ మేము అన్ని రంగాలలో ప్రతి ఒక్కరికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా అందరికీ మేము వేడుకుంటున్నాము.